ప్రపంచంలోని అతిపెద్ద ఎకనామిక్ పవర్స్ అయిన ఇండియా అమెరికా మధ్య జరుగుతున్న ట్రేడ్ ట్యాక్స్ ఇప్పుడు టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికాకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. న్యూఢిల్లీ రెడ్ లైన్స్ నాన్ నెగోషియబుల్ అని క్లియర్ గా తెలిపారు. ఇండియా యుఎస్ ట్రేడ్ రిలేషన్ లో ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అమెరికా తారిఫ్ల విషయంలో తన పాలసీని మార్చుకోకపోవడంతో ద్వైపాక్షిక సంబంధాలు డౌన్ టర్న్ అయ్యాయి. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ అమెరికాకు ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. అదేంటంటే, ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ యుఎస్ఏ కావచ్చు, కానీ ఇండియా సోవరెన్ ట్రేడ్ లైన్స్ కు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంతకీ ఆ 5% ఏరియాస్ ఏంటి? ఎక్కడ డీల్ స్టక్ అయింది? నెంబర్ 1, మన భారతీయ రైతుల ప్రయోజనాలు, ముఖ్యంగా డైరీ, ఫార్మింగ్ మరియు ఫిషరీ సెక్టార్లో కాంప్రమైజ్ లేదు. నెంబర్ 2, చిన్న సన్నకారు ఎంటర్ప్రైజెస్ ప్రయోజనాలు, వారి జీవనోపాధి పారమౌంట్. నెంబర్ 3, జెనెటికలీ మోడిఫైడ్ ఆహారంపై జీరో టాలరెన్స్. యుఎస్ నుండి వచ్చే కాన్స్ పై కూడా ఈ కన్సర్న్స్ ఉంది. జైశంకర్ మాటల్లో చెప్పాలంటే కొన్ని అంశాలపై నెగోషియేట్ చేయవచ్చు, కానీ నేషనల్ ఇంట్రెస్ట్ కు సంబంధించిన రెడ్ లైన్స్ నాన్ నెగోషియబుల్. ఇండియా ఇప్పుడు పవర్ గేమ్ ఆడుతుంది. ఈ ట్రేడ్ వార్ ఎటువైపు దారి తీస్తుంది? కీప్ వాచింగ్.